మాల్వానీ చికెన్. ఓకే, మల్వానీ చికెన్. సో చాలా డిఫరెంట్గా ఉంది అండ్ డిఫరెంట్ స్టేట్ అనుకుంటున్నాను. ట్రెడిషనల్ డిష్ అనుకుంటున్నాను వేరే స్టేట్. అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మల్వానీ చికెన్ అని చెప్పావు కదా, సో ఏ స్టేట్కి ఫేమస్ ఆ డిష్? సో 2 స్టేట్స్ ఉన్నాయి, ఒకటి మహారాష్ట్ర అండ్ గోవా. ఓకే, సో సూపర్. అండ్ పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా తీసుకొచ్చావు. సో నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ పచ్చిమిర్చి పేస్ట్, ధనియాలు పొడి బదులు ధనియాలు. ఓకే, సో అవన్నీ మిక్సీ చేసి కొంచెం డిఫరెంట్గా మనమే ఫ్లేవర్ యాడ్ చేసుకుంటాం అనమాట. మనమే మసాలా ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ ఇవి డ్రై రోస్ట్ చేయాలి. ఓకే, ముందుగా హోల్ స్పైసెస్, సో డ్రై రోస్ట్ చేసి దాన్ని మిక్సీ పడితే ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తుంది? ఆ తర్వాత జీలకర్ర, తర్వాత ధనియాలు, నెక్స్ట్ ఎండుమిర్చి. సో రెసిపీ స్పెషల్ ఇదే మాల్వానీ మసాలా అంటారు. ఓకే, సో మల్వానీ చికెన్కి అలా మల్వానీ మసాలా మనమే ప్రిపేర్ చేసుకోవాలని. అవును. ఓకే, చక్కగా వేగిపోయాయి. ఓకే, దాన్ని మనం మిక్సీ పట్టేద్దాం. నట్మగ్ కూడా కొంచెం గ్రేట్ చేస్తున్నాను. ఓకే, మనకు మాల్వానీ మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఓకే, సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, సో చికెన్ అనగానే మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇలా స్టేట్ వైజ్ తీసుకుంటే అందులో ఉన్న, అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు కాబట్టి అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకు చక్కగా మీట్ అవుతాం. అవును. అండ్ కొంచెం అప్పుడప్పుడు మన స్టేటే కాకుండా పక్క స్టేట్ ఫ్లేవర్స్ కూడా చూస్తూ ఉండాలి. డెఫినెట్లీ. అండ్ టేస్ట్ బడ్స్ కూడా కొద్దిగా ఎన్హాన్స్ అయినట్టు ఉంటాయి. అవును. ఓకే, నెక్స్ట్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కొన్ని రెస్టారెంట్స్కి కొన్ని స్పెషల్ ఉంటుంది ఆ ఫ్లేవర్స్ స్పెషల్ అనేది. సో అదేదో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ స్టేట్స్ వైజ్, రీజియన్ వైజ్ కూడా మనం స్పెషల్ ఫుడ్స్ అనేవి ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం రెస్టారెంట్స్కి వెళ్ళి. సో ఇలానే మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో మరి కాస్త హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు. అవును. అండ్ ఈ సీజన్కి మనం మసాలా కూడా కొంచెం ఎక్కువే తినాలి. ఓకే, సో ఈ మసాలా అయితే పర్ఫెక్ట్గా ఉంది యాక్చువల్గా. నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత చికెన్, ఓకే, ఇంకొక స్పూన్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఓకే. సో కొద్దిగా వాటర్ వేసుకున్నాను.
కొబ్బరి పేస్ట్ వేసేసిన తర్వాత వాటర్ కూడా వేద్దాం. ఓకే. సో కొబ్బరి మనం ఎందులోకైనా వేసుకుంటుంటాం, ఫ్రై అనగానే కొబ్బరి పౌడర్ వేసుకుంటుంటాం. ఇలా పచ్చి కొబ్బరి అండ్ చికెన్ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి? సో పచ్చి కొబ్బరి ఏంటంటే మనం యాక్చువల్లీ పచ్చి కొబ్బరి పాలు కూడా యూస్ చేస్తారు. ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి ఎందుకు చాలా స్పెషల్ అంటే అందులో మనకు ఎవరికైతే ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువగా వస్తాయో, ముఖ్యంగా నరాలకి సంబంధించిన ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పచ్చి కొబ్బరి యూస్ చేయడం చాలా మంచిది. అండ్ దాంతోపాటు అందులో కూడా మనకు ఫైబర్ ఉంటుంది. అండ్ చికెన్ వచ్చేసి మంచి ప్రోటీన్ కాబట్టి సో రెండు కాంబినేషన్లో మనం ఎప్పుడైనా డైట్ తీసుకోవడం చాలా మంచిది. ఓకే, సూపర్. ఎలాగో కొంచెం టైం పడుతుంది చికెన్ ఉడకడానికి, నా ఫ్లేవర్స్ మొత్తం చికెన్లో పట్టడానికి. ఓకే పల్లవి, సో చక్కగా ఉడికిపోయి ఉంటుంది చికెన్ కూడా. యా, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాల్వానీ మసాలా కూడా వేసేద్దాం. ఓకే. సో మనం కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ చేసుకొని కొద్దిగా స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి కూడా. అవును, పర్ఫెక్ట్గా స్టోర్ అవుతుంది. సో చాలా మంది ఇప్పుడు వర్కౌట్స్ చేస్తున్నారు కాబట్టి చికెన్ రెగ్యులర్గా తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ లైట్గా బాయిల్ చేసి తీసుకుంటున్నారు. సో ఇలాగ అప్పుడప్పుడు కూడా ట్రై చేయొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఎస్, ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకు మసాలాస్ కూడా ఉండాలి బాడీకి, ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి కాబట్టి. సో మసాలాస్ కూడా ఉండాలి కాబట్టి ఎవ్రీడే కూడా అలా చప్పగా కాకుండా వీక్లీ వన్స్ అయినా ఈ ఫామ్లో వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది. కుక్ అంతా అయిపోయింది, అరోమా కూడా తెలుస్తుంది. సో సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాసియా, మాల్వానీ చికెన్ రెడీ అయిపోయింది. యా, మాల్వానీ చికెన్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మాల్వానీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ 1, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, జాజికాయ 1, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. మాల్వానీ చికెన్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో మసాలా దినుసులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి జాజికాయ తురుము కూడా వేసి మిక్సీ పట్టి మాల్వానీ మసాలా సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత కొబ్బరి పేస్ట్ వేసి నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మాల్వానీ మసాలా వేసి మరి కాస్త ఉడికించిన తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మాల్వానీ చికెన్ రెడీ.